హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360. ఉప్పల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్కు జరిగిన మ్యాచ్లో ఒక పరుగుల తుఫానే వచ్చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళైతే పంజాబ్ కింగ్స్ పోస్ట్ చేసిన 245 రన్నులను అంత ఈజీనా అన్నట్టయితే 8 వికెట్ల తేడాతో 8 బాల్ మిగిలిచ్చేసి ఆ యొక్క విక్టరీని సొంతం చేసేసుకొని ఐపీఎల్ హిస్టరీలోనే సెకండ్ లార్జెస్ట్ చేజ్గా అయితే ఈ యొక్క మ్యాచ్ని నిలుపుతూ పంజాబ్ కింగ్స్ని తిత్తి హైదరాబాద్ వాళ్ళైతే ట్రిమెండస్ కంబ్యాక్ అయితే మరీ వెనుదిరిగి వచ్చేసారు కదా. అక్కడ ఫస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత 286 పెద్ద స్కోర్ పోస్ట్ చేసి ఆ తర్వాత వరుసగా 4 సక్సెసివ్ లాసెస్ చూసిన తర్వాత ఎప్పుడు చెప్పాడు కదా ప్యాట్ కమిన్స్ అంటుంటాడు కదా వాళ్ళ కెప్టెన్, మేమైతే మా యొక్క అప్రోచ్ని మార్చామని. ఆ అప్రోచ్తోనే ఈ యొక్క మ్యాచ్ అయితే గెలిచి సన్ రైజర్స్ బ్యాక్ అంటూ ద విన్నింగ్ ట్రాక్ అని అయితే మనం చెప్పచ్చు. కాకపోతే మరి అప్పుడు జరిగింది ఏదేంటి అంటే ఇప్పుడు మనం 4 సక్సెసివ్ లాసెస్ వచ్చాయి కదా, ఆ టైంలో అప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ అండ్ దిస్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ నేనైతే ఏమంటానంటే అభిషేక్ శర్మ యొక్క పూర్ ఫామ్ అయితే మనం ఫస్ట్ 5 మ్యాచెస్లో చూసాం కదా. కాకపోతే అభిషేక్ శర్మ ఫామ్లోకి వస్తే ఎలా ఉంటుంది అని అయితే నిన్న మ్యాచ్లో అయితే మనకు అర్థమైపోయింది కదా. ఏమన్నా ఇన్నింగ్స్ చెప్పండి, అసలు ఆ ఇన్నింగ్స్ని అసలు నేనైతే ఇంకెప్పటికీ మర్చిపోలేనేమో. వన్ ఆఫ్ ద మెమొరబుల్ ఇన్నింగ్స్లో ఈ యొక్క ఐపీఎల్ హిస్టరీలో అభిషేక్ శర్మ యొక్క ఇన్నింగ్స్ కూడా ఉంటుంది. అది అభిషేక్ శర్మ కూడా చాలా స్పెషల్ అనమాట. సో అభిషేక్ శర్మ యొక్క ఇన్కన్సిస్టెన్సీ వల్ల మనమైతే కాస్త అక్కడ ప్రెషర్లోకి తొందరగానే వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అభిషేక్ శర్మ ఒకటే కాదు, ఇషాన్ కిషన్ కూడా ఫస్ట్ సెంచరీ వేసిన తర్వాత ఫస్ట్ మ్యాచ్లో, ఆ తర్వాత వచ్చేసి అక్కడ ఇంకా ఇషాన్ కిషన్ కూడా అంత పెద్ద పరుగులు అయితే చేయలేదు. సో దీంతో అయితే ఏమయ్యేదంటే టాప్ ఆర్డర్ అంత పర్ఫార్మ్ చేయక ఆ తర్వాత వచ్చేసి మిడిల్ ఆర్డర్ కూడా ఇప్పటికీ ప్రస్తుతానికి అయితే ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూనే ఉన్నాము. ఎక్సెప్ట్ అక్కడ అనికేత్ వర్మతో తప్పిస్తే కనుక అక్కడ నితీష్ రెడ్డి ఆ తర్వాత క్లాస్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. సో దీంతో ఏమయ్యేదంటే ప్రెషర్ లేక తొందరగా వెళ్ళిపోయేవాళ్ళు మన సన్ రైజర్స్ హైదరాబాద్. సో దాంతో అయితే అక్కడ వికెట్లు అయితే చాలా తొందరగా వెళ్ళిపోయాయి. సో ఇలా అయితే మనము అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. కాకపోతే నిన్న అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అంతకుముందు సీజన్లో కూడా మనం చూసాం కదా, వాళ్ళిద్దరు నిలబడే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద మ్యాచ్ని అయితే కంప్లీట్ చేసేవాళ్ళు. కాకపోతే ఈసారి అది రిపీట్ కాలేదు. నిన్న వచ్చేసి అది జరిగింది, తర్వాత రిజల్ట్ మనమే చూసాం. ఇంకా తర్వాత వచ్చేసి సెకండ్ రీజన్ అక్కడ పిచ్ ఎందుకు అలా అంటున్నాం అంటే మనం ఫస్ట్ ఆడిన మ్యాచ్ ఎక్కడ ఆడాం, పిచ్ నెంబర్ 2లో ఆడాం. అప్పుడేమైంది 286 వచ్చింది. ఇదే పిచ్ నెంబర్ 2లో అంతకుముందు సీజన్లో మనం ఆడినప్పుడు కూడా 277, అంతకుముందు ఆ సీజన్కి హైయెస్ట్ స్కోర్ని మనం రిజిస్టర్ చేసాం. ఆ తర్వాత వచ్చేసి 165 లక్నో సూపర్ జైంట్స్ మీద వితిన్ 10 ఓవర్స్ లోపు అయితే మనం యొక్క చేంజ్ అయితే కంప్లీట్ చేసాం కదా. ఇన్ఫ్యాక్ట్ 9 ఓవర్స్లోనే అనుకుంటా కదా, అది కూడా ఒక వికెట్ కూడా పోకున్నట్టు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అట్లా ఆడేసి అట్లాంటి పిచ్ పైన మన వాళ్ళు ఏం చేశారంటే నెక్స్ట్ ఈ యొక్క 4 మ్యాచెస్లో మనం ఫస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత 4 మ్యాచెస్లో లాస్ట్ 2 మ్యాచెస్ మనం మన గ్రౌండ్లోనే ఆడితే అక్కడ 2 మ్యాచెస్ వచ్చేసి వేరే పిచ్లో ఆడాం. సో దానివల్ల ఏమైపోయిందంటే అక్కడ వేరే పిచ్లో ఈ పిచ్తో పోలిస్తే అంత స్కోర్ అయితే రావట్లేదు. మనం తెలిసిందే, మనం వీఆర్ నోన్ ఫర్ అవర్ బ్యాటింగ్ అప్రోచ్, ఏది అగ్రెసివ్ బ్యాటింగ్ అప్రోచ్. సో అట్లాంటప్పుడు ఆ పిచ్ని చేంజ్ చేసి నెక్స్ట్ 2 మ్యాచ్లు వేరే పిచ్లో ఆడడం కూడా మనకైతే బ్యాక్ ఫైర్ అయిందని చెప్పాలి. మరి ఈసారి ఏమైంది, మరి పిచ్ నెంబర్ 2లోనే ఆడడం, ఆ తర్వాత వచ్చేసి రిజల్ట్ మనం చూసేసాం. ఇంకా థర్డ్ రీజన్ వచ్చేసి మన యొక్క ఓపెనింగ్ పార్ట్నర్షిప్స్. అంతకుముందు సీజన్లో మనం చూసాం ఓపెనర్స్ మనకి ఎట్లాంటి ఆరంభాన్ని ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత వచ్చేసి మనం పైన చెప్పుకున్నట్టు ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద మ్యాచెస్ని వచ్చేసి వాళ్ళే కంప్లీట్ చేసేసి వెళ్ళిపోయేవాళ్ళు. కాకపోతే ఈసారి అలా జరగలేదనమాట. ఎస్పెషలీ అభిషేక్ శర్మ అయితే చాలా ఎర్లీగా అవుట్ అవుతూ వచ్చాడనమాట. అక్కడ కొన్ని పూర్ షాట్స్ అవడం వల్ల ఇంకోసారి రన్ అవుట్ అవ్వడం, ఇట్లా ఏదో ఒక రీజన్తో అయితే అభిషేక్ శర్మ అయితే తొందరగానే అవుట్ అవుతూ వచ్చాడు. సో దాంతో అయితే ఏమయ్యేదంటే ఇంకా తొందరగా వికెట్లు పడిపోవడం అనేది మనకి అక్కడ చూసాం కదా. పైన చెప్పుకున్నట్టుగా ఎవరు అంతగా పెద్ద ఫామ్లో తెలియరు కదా కింద ఒక్కడ మనకి మిడిల్ ఆటలో కూడా. సో అట్లా మనమైతే చాలా ఇబ్బంది ఫేస్ చేసాం. కాకపోతే ఈసారి మాత్రం అది మనకు కలిసి వచ్చింది. ఏది అంతకుముందు సీజన్లో ఎట్లయితే ఓపెనర్ నిలబడి మ్యాచెస్ని కంప్లీట్ చేసేవారు కదా, సో నిన్న అదే జరిగిందనమాట. సో దాంతో అయితే నిన్న చేస్ ఈజీ అయిపోయింది. మరి దీన్ని ఇట్లనే మన వాళ్ళు కొనసాగించాలి అంటే నిన్న ఎలా అయితే ట్రావిస్ హెడ్ వచ్చేసి అక్కడ షీట్ యాంకర్ రోల్ ప్లే చేశాడు కదా, అంటే 160, 170 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నప్పటికీ ఇటీవల కాలంలో 160, 170 మెయింటైన్ చేస్తూ వేరే ఇంకొక ఓపెనర్ వచ్చేసి అబౌవ్ 200 ఆడుతున్నారంటే ఖచ్చితంగా అక్కడ 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసే వాళ్ళు అగ్రెసర్ రోల్ తీసుకున్నట్టే కదా. సో నిన్న వచ్చేసి అట్లా జరిగింది. ఇప్పుడు మన వాళ్ళ దాన్ని అట్లనే కొనసాగించాలి అంటే ఏం చేయాలంటే ఒకవేళ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఓపెనర్స్ అనేది వాళ్ళ యొక్క రోల్స్ని ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి. అభిషేక్ శర్మ ఎప్పుడు ఇట్లాంటి తుఫాన్ ఇన్నింగ్సే అతను కూడా ఆడలేడు, అతను కూడా ఎక్స్పెక్ట్ చేయలేడు. సో ఏం చేయాలంటే ఎప్పుడైనా ట్రావిస్ హెడ్ కొద్దిగా బాగా ఫ్లూయెంట్గా కనిపించాడు అనుకోండి, ఎలా అయితే నిన్న ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ బాగా ఫ్లూయెంట్గా కనిపించిన వెంటనే అతను షీట్ యాంకర్ రోల్ ప్లే చేశాడు. అట్లా ఒకవేళ మన వాళ్ళు రోల్ స్విచ్ చేసుకున్నారంటే మనకు తిరుగుంటుందో చెప్పండి. ఎందుకంటే ఒకసారి మన వాళ్ళు సెట్ అయ్యారంటే మనం చూసాం కదా ఎట్లాంటి ఇన్నింగ్స్లు వాళ్ళిద్దరి దగ్గర నుంచి వస్తాయి. సో
ఇంకా మనకి పెద్దగా అంతగా డిపెండ్ కావాల్సిన అవసరం కూడా ఎవరిపైన ఉండదు, మిడిల్ ఆర్డర్ పైన కూడా ఉండదు అనమాట. అంటే అఫ్కోర్స్ ఇది కొద్ది రాంగ్ స్టేట్మెంట్ అనుకోండి, కాకపోతే ఖచ్చితంగా ఓపెనర్లు మన వాళ్ళు అట్లా నిలబడితే కనుక అట్లాంటి విధ్వంసం అయితే సృష్టిస్తారు, అది మనం చూసాం. సో నాకైతే ఈ యొక్క 3 మేజర్ రీజన్స్ అయితే నిన్న మ్యాచ్లో కనిపించాయి అనమాట. అంటే అంతకుముందు మనం 4 లాసెస్ అవ్వడానికి అక్కడ ఏం బ్యాక్ ఫైర్ అయింది, నిన్న ఏం కలిసి వచ్చింది అనడానికి. మరి మీకు ఏమైనా వేరే రీజన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో తెలియండి. ఇది వీడియో అయితే తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.